ద మిషన్ ద్వారా ఇవాళ ప్రభుత్వ రంగంలోని అన్ని డిపార్ట్మెంట్లకే కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమంది వారు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేరలేకపోయినప్పటికీ వారు వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, వినూత్నంగా పనిచేసుకుంటూ కూడా వాళ్ళు మిషన్లో నేర్పినటువంటి విషయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మాత్రమే మేము పనిచేయట్లేదు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ద్వారా కావచ్చు, అత్యవసర సమయాల్లో బ్లడ్ డొనేషన్ అవసరం ఉండి వాళ్ళకి సరైన గ్రూప్ దొరకని వాళ్ళకి కూడా మిషన్ విద్యార్థులు వాళ్ళ యొక్క సేవా గుణంతో ఎంతోమంది ప్రాణాలని కాపాడుతున్నారు. రెండవది స్పోర్ట్స్, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ద మిషన్ విద్యార్థులు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ క్రీడల్లో కూడా వాళ్ళకి ఉన్న క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆ రంగంలో వారు రాణిస్తున్నారు. అంతకుమించి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎవరైతే అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్లో వాళ్ళు నేర్చుకునే అంశాలతో పాటు కాంపిటేటివ్ అంశాలు, లైఫ్ స్కిల్స్, సమాజం పట్ల వారి బాధ్యత, వారి తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యత, ఒక మంచి జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి బేసిక్ క్వాలిటీస్, లక్షణాలన్నింటినీ నేర్పుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది నాకు ఒక వండర్ అనిపిస్తూ ఉంది. నేను ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం ఇవాళ మా విద్యార్థులందరూ కూడా తిరిగి వాళ్ళు ఇదే బాటలో వెళ్తున్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగాలు రాని వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకుంటూ గొప్పగా జీవిస్తూ భవిష్యత్ తరాలకి వారు నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని పంచుతున్నారు. నిజంగా జ్ఞానం ఎప్పుడైతే ఉచితంగా పంచబడుతుందో, జ్ఞానం ఎప్పుడైతే మనిషికి సరైన సమయంలో లభిస్తుందో, అటువంటి మనుషులు ఉండేటటువంటి సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది. అసాధ్యం అనే దాన్ని సుసాధ్యం చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే మన చుట్టూ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని సమాజంలో నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా విద్యార్థులకు కావచ్చు, డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకు కావచ్చు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మంది ఉన్నతాధికారులు, ఐపీఎస్ ఆఫీసర్స్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు పి ఉదయ్ కుమార్ గారు, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్ సార్ గారు, ఇంకా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ గారు, మా డిప్యూటీ కమిషనర్ దత్తరాజ్ గౌడ్ గారు, మా జేసీ గారు అంటే జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేషి సార్, వీళ్ళందరి సపోర్ట్ కూడా ఉంది. దాంతోపాటు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాల మీద నిలబడడం వల్లనే నేను ఈరోజు దీని గురించి సమాజానికి చెప్పగలుగుతున్నాను. ద మిషన్ అనేది ఒకసారి ఇందులోకి వస్తే మనం ఉపాధినే కాదు, మనం చాలా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. మనం చాలా గొప్ప స్థాయిలో ఉన్నత విలువలతో జీవించవచ్చు. ఈ సమాజం నుంచి గౌరవాన్ని, ప్రేమని, గుర్తింపుని పొందవచ్చు అనేది చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. దానికి కారణం డెడికేషన్. ద మిషన్ ఏడుకొండల సార్ శిష్యుల సక్సెస్ స్టోరీస్ వరుసగా ఒకరి తర్వాత ఒకరిది మనము తెలుసుకుంటూ వెళ్తున్నాం. మరి ఇప్పుడు మనము కృష్ణ, తను ఇంతకుముందు యాక్చువల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. రీసెంట్గా జస్ట్ లెస్ దెన్ 1 వీక్ అవుతుంది తను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 క్యాడర్లో ఇటీవలే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో తనను అడిగి తెలుసుకుందాం, తను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎట్లా జాబ్ సంపాదించారు, అండ్ తను యాక్చువల్గా తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది, తన ఎడ్యుకేషన్ కూడా కొనసాగింది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ కోర్సెస్లోనే. సో ఇప్పుడు తను అనుకున్న జాబ్ని ఎట్టకేలకి సాధించి ఇటీవలే జాయిన్ అయ్యారు. సో తనతో మాట్లాడదాం. నమస్తే కృష్ణ గారు. చెప్పండి, యాక్చువల్గా మీరు ఇంతకాలం పోస్టల్లో చేశారు. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఎట్లా అసలు? పోస్టల్ డిపార్ట్మెంట్లో అంటే ఫస్ట్ నేను ఇక్కడ నాగర్ కర్నూలులోని అవుట్ సోర్సింగ్ చేశాను సార్. ఫస్ట్ అవుట్ సోర్సింగ్ యాజ్ చిన్న గ్రూప్ బి క్యాడర్లో అవుట్ సోర్సింగ్ చేశాను. సో అది చేస్తూ నా ఓన్గా కాంపిటీషన్లో ప్రిపేర్ అవుతున్న టైంలోనే మా ఏడుకొండల సార్ అక్కడ నుంచి నల్గొండ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి సార్ ఇట్లా ఫ్రీగా కోచింగ్ స్టార్ట్ చేయడం చేశాను. సో నేను అది చేస్తూ అది జస్ట్ నాకు 2-3 అవర్స్ ఉంటుండే ఆ డ్యూటీ. మిగతా టైం అంతా సారు మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ క్లాసులు చెప్తుంటే దానికి అటెండ్ అవుతూ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ టైంలోనే నాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను దాంట్లో సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ డివిజన్లో సార్టింగ్ అసిస్టెంట్గా, జీపీఓలో సార్టింగ్ అసిస్టెంట్గా చేశాను. సో అది చేస్తూ మళ్ళీ సారు చెప్పే ఆన్లైన్లో అంటే ఇప్పుడు లైవ్గా రాలేను కదా, అక్కడ దూరం ఉన్నప్పుడు సార్ చెప్పే ఆన్లైన్ క్లాస్లో ప్రిపేర్ అయ్యేవాడిని. డైలీ క్లాసులు విని నోట్స్ రాయడం అట్లా ప్రిపేర్ అవుతూ, యాక్చువల్ అన్నది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. సో ఆ నోటిఫికేషన్ కూడా రాయడం అనేది జరిగిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఇది కాబట్టి దీంట్లో సెలెక్ట్ అయ్యాను. సో దానికి రిజైన్ చేసి రీసెంట్గా ఒక 2-3 డేస్ అవుతుంది జాయిన్ అయ్యాను. ఇక్కడే డిస్ట్రిక్ట్ సార్ రేవెల్లి
గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్. గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ అంటే మీ వర్క్ ప్రొఫైల్ ఏముంటుంది? మా వర్క్ ప్రొఫైల్ అంటే టోటల్ హాస్పిటల్ మెయింటెనెన్స్ అంతా యాజ్ ఏ ఫార్మసిస్ట్దే ఉంటుంది. మెయిన్గా అక్కడ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కానీ, స్టాక్ కానీ, మెడిసిన్ కానీ ప్రతిదీ ఫార్మసిస్టే చూసుకోవాలి. డాక్టర్ ఎంతసేపు ఉన్నా డాక్టర్ సార్ ఏం చేస్తారంటే వాళ్ళు పేషెంట్ను చూసి మెడిసిన్కి ప్రిస్క్రైబ్ చేయడం అని ఉంటుంది. మిగతా వర్క్ మొత్తం నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్, వాళ్ళకి కావాల్సిన ఇండెంట్ కానీ, సో అక్కడ స్టాక్ కానీ ప్రతిదీ మేమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా పేషెంట్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మా దగ్గరికి వస్తే ఆ ప్రిస్క్రిప్షన్ చూసి వాళ్ళకి మెడిసిన్ డిస్పాచ్ చేసి ఈ టైంకి వేసుకోవాలి, ఈ టైంకి వేసుకోవాలి, ఇలా వాడాలని చెప్పి మళ్ళీ తగ్గిపోతే 2-3 డేస్ తర్వాత మళ్ళీ రండి అని చెప్పి అది మెయిన్ రోల్. దానికి ప్రాపర్ ఇండెన్స్ మెయింటైన్ చేయడం, హాస్పిటల్ మొత్తం మెయింటైన్ చేయడం అనేది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వర్క్. ఓకే, అంటే ఈ జాబ్లోకి రావడానికి ఎట్లా మీరు త్రూ ఏ ఎగ్జామ్ ద్వారా వచ్చారు? యాక్చువల్లీ ఇది టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది సార్. 2018లో వచ్చింది. ఓకే, సమ్ కోర్టు కేసు వల్ల ఇన్ని సంవత్సరాలు డిలే అయింది. అది ఇది నేను ఒకటేసారి ప్రిపేర్ అవుతున్నాను. అట్ ద టైం దాంట్లో నాకు ఎక్కడ జిఎస్ ఎక్కువ ఉంటుంది, మా ఫార్మా సబ్జెక్టు 2 ఉంటుంది. అంటే అందులో టీఎస్పీఎస్సీలో ఏ భాగం అండి? అంటే ఎగ్జామ్ సపరేట్ ఉంటుందా? సపరేట్ ఉంటుంది సార్, సపరేట్. అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళకే అప్పుడు అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ వెళ్ళిచ్చారు. టీఎస్పీఎస్సీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. టోటల్ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మొత్తం మా టీఎస్పీఎస్సీ వాళ్ళే కండక్ట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా నేను ఓన్గా ప్రిపేర్ అవుతున్నా. ఎట్ ద సేమ్ టైం నేను కోచింగ్ వెళ్ళలేని సిచ్యువేషన్ అప్పుడు. ఓకే, సో మా అదృష్టం బాగుండి సార్ రావడం ఇక్కడికి. జిఎస్లో యాక్చువల్గా జిఎస్లో ఎక్కువ మార్క్స్ జాబ్ డిసైడ్ అయ్యేదే బేస్డ్ ఆఫ్ ఆన్ జిఎస్ మార్క్స్ ఉన్నాం. సబ్జెక్ట్ అంటే ఎవరైనా చదువుతాం, మా సబ్జెక్ట్ నేను చదువుతాం. బట్ జిఎస్ అనేది ఒక పెద్ద సముద్రం. ఒక 13 సబ్జెక్టులు 14 సబ్జెక్టులు ఉంటాయి. దాన్ని అంతా ఒక సంక్షిప్తంగా చదవాలి. ఆ 50 మార్క్స్కే దాన్ని ఎట్లా చదవాలి అనేది మాకు సరిగా అర్థం కాకుంటుండే. సో సార్ వచ్చిన తర్వాత సార్ నోట్స్ అనేది, సార్ మోటివేషన్ అనేది ప్రతిదీ మాకు బాగా యూజ్ అయింది. ఆ టైంలోనే నేను బాగా 2 రాశాను. ఎట్ ద సేమ్ టైం పోస్టల్ డిపార్ట్మెంట్ అప్పుడే రాశాను, ఇది అప్పుడే రాశాను. ఇది డిలే వల్ల కోర్టు కేసు వల్ల డిలే అయింది. అదేమో వెంటనే రిజల్ట్ రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీలో హెల్త్ డిపార్ట్మెంట్ది రాశానన్నారు, అంటే ఎన్ని పేపర్స్ ఉండేది? అది మీరు ఫర్దర్గా ఈ జిఎస్ కాకుండా సిలబస్ ఏముండేది అందులో? సార్ 2 పేపర్లు ఉంటాయి సార్, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో మొత్తం జిఎస్. ఓకే, జిఎస్లో యాక్చువల్లీ ఇప్పుడు గ్రూప్ 2కి ఏముంటాయో అదే పేపర్ 1 ఉంటుంది. బట్ అంత 50 మార్క్స్లు ఉన్నాయి అన్ని సబ్జెక్టులు, అంటే 50 మార్క్స్. సో అన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. పేపర్ 2 100 మార్క్స్ ఉంటుంది. మా సబ్జెక్ట్ ఫార్మసీ సబ్జెక్ట్. ఓకే, ఫార్మసీ. నాది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది సింపుల్ అయింది. బట్ నాకు ఇది హార్డ్ అయింది. సో ఇట్లా సార్ చెప్పిన క్లాసుల వల్ల నాకు చాలా యూజ్ అయింది. ఆ నోట్స్ కానీ ప్రతిదీ. అంటే డైరెక్ట్ ఓన్లీ ఎగ్జామ్ అయినా ఇంకేమైనా ఫర్దర్గా ఇంటర్వ్యూ? లేదు, డైరెక్ట్ ఎగ్జామ్స్. అది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు చేశారు కదా జాబ్, అది ఎట్లా రిక్రూట్మెంట్? టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 50 మార్క్స్ డిపార్ట్మెంటల్ గురించి, కంప్లీట్గా డిపార్ట్మెంట్. స్టార్టింగ్ ఇండియా పోస్టల్ హిస్టరీ నుంచి ప్రజెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంతవరకు, దాంట్లో ఉన్న స్కీమ్స్ కానీ అన్నిటి గురించి 50 మార్క్స్. మిగతా 50 మార్క్స్ మొత్తం ఆర్థమెటిక్ కానీ, జిఎస్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా మన జిఎస్ జనరల్ సైన్స్. అంటే ఇప్పుడు మీరు మిషన్ అంటున్నారు, అసలు యాక్చువల్గా మీకు మిషన్ ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది? చెప్పాను కదా సార్, నేను నాగర్ కర్నూలులో గ్రూప్ డి క్యాడర్లో ఒక చిన్న చేస్తున్న టైంలో యాక్చువల్గా సార్ అంతకుముందే స్టార్ట్ చేశారు. 2017లో ఇక్కడికి వచ్చి అప్పుడు టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. సో అది చేస్తుంటే మా రూమ్మేట్ ద్వారా నాకు తెలిసింది, ఇట్లా ఎవరో సార్ అంట తను టీఆర్టీకి ప్రిపేర్ అవుతుంది మా రూమ్మేట్. సో వాళ్ళకు కరెంట్ అఫైర్స్ చెప్తున్నారంట అని ఫస్ట్ టైం నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు వచ్చింది. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. అంతకుముందు చాలాసార్లు విన్నాను, బట్ అంత ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఒక 2-3 క్లాసులు విన్నాను. అసలు ఎంత బాగా చెప్తారంటే ఒకే పర్సన్ 13 సబ్జెక్టులు అంటే అది నాట్ ఏ జోక్. ప్రతి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా క్లియర్గా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్తారు. అది నేను విన్నాను. అప్పటి నుంచి నేను కంటిన్యూగా సార్ క్లాసులు అనేది ఆల్మోస్ట్ 2020లో నేను సెలెక్ట్ అయ్యి అక్కడ వెళ్ళిపోయాను. 20 వరకు కంటిన్యూగా 3 ఇయర్స్ సార్ క్లాసెస్ మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అయ్యేవాడిని. అక్కడ ఉన్న మెయిన్గా మాకు అక్కడ బాగా మాకు ఒక బూస్ట్ లాగా ఏంటంటే సార్ మోటివేషన్ ఎంత బాగుంటుందంటే అది మాకు తెలుసు, మేము వింటాం కదా. అంటే చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ బాగా డిసప్పాయింట్లో ఉంటారు. ఒకసారి ఫెయిల్ అయితేనే, రెండోసారి ఫెయిల్ అయితే ఏందన్నట్టు. అది అనేది ఆ లైఫ్ అంటే ఫెయిల్యూర్ ఒకటి కాదు, తర్వాత ఛాన్సెస్ వస్తాయి. మన ఫ్యామిలీతో ఎలా ఉండే, బయట సొసైటీలో ఎలా ఉండే, అన్ని మోటివేషన్ అనేది చాలా బాగుంటుంది సార్ది. ఓకే, సో అట్లా మేము సార్కి గైడెడ్ అయిపోయాం. అట్ ద సేమ్ టైం అదే అందరూ అనుకుంటారు మిషన్ అంటే జస్ట్ అదేదో కోచింగ్ సెంటర్ అనుకుంటారు, కానీ మేమైతే అది ఇప్పుడు కోచింగ్ సెంటర్ అనుకుంటాం సార్. అదొక ఫ్యామిలీ. అదొక మేమైతే ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కు చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే అందరు రియాక్ట్ అవుతారు. ఆయనకి ఏమైనా మంచి జరిగితే అందరు హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మిషన్లో కూడా, మా మిషన్లో కూడా అదే జరుగుతుంది.
ఫర్ సపోజ్ నాకే జాబ్ వచ్చినప్పుడు చాలామంది అది ఒక మంచిగా సెలబ్రేషన్ లాగా చేసుకున్నారు. అట్లా ఎవరికి జాబ్లు వచ్చినా మేమందరం కలిసి వాళ్ళకు అప్రిషియేట్ చేస్తాము. మా అబ్బాయికి మా ఫ్యామిలీ మెంబర్కి వచ్చింది అన్నట్టు ఒక ఫీలింగ్తో మేము ఉంటాము. ఎవరికన్నా బాధ వచ్చింది, ఒక అబ్బాయి ఏదో యాక్సిడెంటల్లో సంథింగ్ చనిపోవడం జరిగింది, సో అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మాకు వచ్చినంత ఎకనామికల్గా వాళ్ళకి చేసి వాళ్ళకు ఒక అంటే కాన్ఫిడెంట్ ఇవ్వడం. ఇట్లా మిషన్ అనేది లైక్ బయట ఉన్నారు అనుకునేటట్టు ఒక కోచింగ్ మాత్రమే కాదు, ఇట్లాంటి అన్ని రకాలుగా ఇక ఫ్యామిలీ ఒక పెద్ద ఎట్లా చూసుకుంటారో అన్ని రైట్. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? సార్ నాది క్వాలిఫికేషన్ వచ్చేసి డి ఫార్మసీ ప్లస్ బి ఫార్మసీ. సో ఎం ఫార్మసీ చేసే సిచ్యువేషన్ లేకుండా అప్పుడే ఎకనామికల్గా చాలా వీక్గా. యాక్చువల్గా మాది సింగోటం గ్రామం సార్, నాగర్ కర్నూలు డిస్టిక్లో. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు కూలి పని వేస్తారు సార్. వ్యవసాయం కూడా కాదు, కూలి పనే. 2 ఎకరాలు కానీ అది కౌలుకి ఇచ్చి వ్యవసాయం కూలి పని చేసేవాళ్ళు. వాళ్ళు కూలి పని చేస్తూ మేమందరం అయితే 4 సార్, 3 అన్నదమ్ములం, ఒక సిస్టర్. అందరం గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి చదివాం. అసలు చదివించడమే గొప్ప, ఇక ప్రైవేటు ఇట్లా ఎడ్యుకేషన్ అయితే మాకు లేదు అవైలబుల్. మేము మొత్తం అందరం రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివాం 4. అది మాకు కొంచెం ఒక బేసిక్ పాయింట్ లాగా మాకు. ఓకే. అక్కడ దాని తర్వాత ఒక ఇంటర్మీడియట్ వరకు అందరం గురుకులాలనే చదివాము. తర్వాత డిఫరెంట్ అన్నవన్నీ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళారు. నేను ఈ ఫీల్డ్లో ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. మా బ్రదర్ నా తర్వాత వచ్చేసి తను కూడా హెల్త్ ఫీల్డ్లో ల్యాబ్ టెక్నీషియన్. మా సిస్టర్ వచ్చేసి తను కూడా టీచింగ్ ఫీల్డ్లో. ఓకే. యాక్చువల్గా 2012 వరకు మా సిచ్యువేషన్ అంటే ఇంట్లో అప్పటికి ఎవరు సెట్ కాలేదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది అందరికీ, డిగ్రీలు అయిపోవడం అన్నకి. అప్పటికి సెట్ కాని టైంలో మేమందరం కలిసి కూలి పని అందరం ఈవెన్ మేము 4 మా అమ్మ నాన్న అందరూ కలిసి కూలి పని చేసుకునేవాళ్ళం హైదరాబాద్లో. నేను అన్న కలిసి పెయింటింగ్ పని చేసేవాళ్ళం. అట్లా చేస్తూనే ప్రిపేర్ అయినాం యాక్చువల్గా. అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మా ఎడ్యుకేషన్, అట్లా అయింది. సో ఇంట్లో కంప్లీట్గా ఇల్లు తాళం వేసి హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పండగ వచ్చి ఒక 2-3 రోజులు ఉండిపోయేవాళ్ళం హైదరాబాద్లో. మా అమ్మ కంపెనీలో ఏదో డిఎల్ఎఫ్ కంపెనీలో స్వీపర్గా చేస్తుండే, నాన్న కూడా బయట కూలి పని చేస్తుండే. మేమందరం కలిసి నేను అన్న పెయింటింగ్ పని చేసేవాళ్ళం. అట్లా చదువుకున్నాం. అంటే ఈ ఉద్యోగాల వైపు ప్రయత్నం చేయాలి లేకపోతే ఇట్లా ఉంటాయి అని అంటే మీరు చదువుకుంటున్నారంటే స్కూల్లో మీ టీచర్స్ చెప్పడమా, లేకపోతే ఎవరైనా ఇన్స్పిరేషన్ అలా ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా? ఎట్లా ఫ్యామిలీలో అంటే మా మామ ఉండే సార్, మా మేనమామ. యాక్చువల్గా మాకు అంటే మాకున్న సిచ్యువేషన్కి ఎక్కడైనా రిలేషన్లో ఎవరు కొంచెం వీక్ ఉన్నారంటే వాళ్ళను చులకన చూడడం అనేది కామన్. మా రిలేషన్లో మా మీద కూడా మా ఫ్యామిలీ మీద అట్లా ఉండేది. ఆ టైంలో మా మామ ఒక్కడే, మా మేనమామ మా అమ్మ వాళ్ళ బ్రదరు, తను వచ్చేసి యాక్చువల్గా తను అప్పుడే ఫార్మసిస్ట్, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్. తను వచ్చేసి మాకు కొంచెం ఎకనామికల్గా హెల్ప్ చేసి ఇట్లా చదవండి అని బాగా మోటివేట్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ అంటే ఇట్లా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి బాగా మోటివేట్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత ఆ ప్రిపరేషన్ ఇట్లా కొనసాగుతూ వచ్చేది. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 2012 నుంచి ఫస్ట్ ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే అన్న 2012లో గవర్నమెంట్ టీచర్గా అప్పుడు ఫస్ట్ అన్నకు జాబ్ వచ్చింది. దాని తర్వాత నేను చిన్న గ్రూప్ డి క్యాడర్ నుంచి చేస్తూ నేను ప్రిపేర్ అవుతూ 2020లో నేను చేశాను. ఇప్పుడు నెక్స్ట్ బ్రదర్ సిస్టర్ వాళ్ళు కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఫర్దర్గా మీరు అంటే మనము ఒకటి నేర్చుకున్నామంటే మనం ఇంకొక 4కి నేర్పడానికి ట్రై చేస్తాం. సో అట్లా మిషన్ రిలేటెడ్ మీరేమన్నా అనుకుంటున్నారు? తప్పకుండా అనుకుంటున్నాను సార్. సార్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో నేను కూడా దాంట్లో ఒక భాగమే. నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో నా సర్కిల్లో కూడా మ్యాక్సిమం నా అంతవరకు అయితే నాకైతే సారే ఇన్స్పిరేషన్. ఇప్పుడు సార్ ఎలా చేస్తున్నారు, సార్కు బయట ఎలాంటి వాల్యూస్ ఉన్నాయని నాకు తెలుసు, బయట ఎట్లాంటి రెస్పెక్ట్ ఉందని తెలుసు. అట్ ద సేమ్ టైం అంటే సార్ సింపుల్ చెప్పడం అంటే ఇవ్వడం అనేది నేర్చుకుంటే సమాజానికని ఒకటి చెప్పారు. సో మేము నెక్స్ట్ కూడా కంపల్సరీ అదే చేస్తాము. నాకైతే ఎప్పటి నుంచి అదొక డ్రీమ్ ఉంది. అంటే సార్ను చూసిన తర్వాత నిజంగా ఇలా ఉండాలి. ఎందుకంటే సార్ ఈవెన్ ఫ్యామిలీస్ కూడా బట్టి ఫ్యామిలీ కూడా అంత టైం ఇస్తాడో లేదో కానీ బయట మాకైతే ఇస్తారు. సో అట్లాంటి టైంలో మేము కూడా దాని నుంచి లబ్ధి పొందిన వాళ్ళమే కాబట్టి తప్పకుండా మేము అదే కంటిన్యూ చేస్తాం, అంతకు మించి చేయడానికి ట్రై చేస్తాం సార్. ఓకే, రైట్ కృష్ణ గారు. చూసారు కదా, సో ద మిషన్ నుంచి వచ్చినటువంటి కృష్ణ గారికి మిషన్ ఏడుకొండలు గారు ఏ విధంగా సపోర్ట్ అయింది, గైడెన్స్ అయింది, హెల్ప్ అయింది అనేది చెప్పిండు. సో మిషన్కి కూడా మేము కూడా సార్ మాకు ఏవైతే విలువలు నేర్పించారో, విద్య నేర్పించారో, మేము ఏదైతే అనుకున్నామో దాని పరంగా మేము కూడా మాకు తోచినంతగా మాకు కుదిరినప్పుడు మేము వెళ్తామన్నట్లుగా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ కృష్ణ.